అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు? ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం, ధర పడకుండా చూస్తామన్నారు. జరిగిందా? చూసినాం కదా, మన ముంగట్నే ఈ సీజన్ లో జరిగింది. కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే. ఆనాడు మోడీ గారు మొదలుపెట్టిరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేదు. 15 లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏమైంది ఎంపీ గారు? మరి పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు, ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు, వస్తాయన్న 15 లక్షలు ఎవరికి రాలేదు అని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు? ప్రెస్ మీట్ పెట్టాలా, పిచ్చి మాటలు మాట్లాడాలి. అంతకు మించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా పోలే. ఒక్కసారి దయచేసి మా కార్యకర్తలు ఆలోచించాలి. ఆలోచించడం కాదు, ఈ విషయం గ్రామ గ్రామాన దయచేసి చర్చ పెట్టాలి. మన తెలంగాణలో ఇవాళ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మొన్న బడ్జెట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వంలో 8 రూపాయలు కూడా ఇయ్యలే తెలంగాణకు. 8 అంటే 8 రూపాయలు కూడా ఇయ్యలే. 8 + 8 = పెద్ద గుండు సున్నా ఇచ్చారు.